నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ తీసుకొస్తాయని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. తమకు అనుభవం తక్కువ ఉన్నా ఎన్నికలు కొత్త అయినా తెలుగుదేశం శ్రేణుల అండతో విజయం దక్కించుకుంటామన్నారు. ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆమె వివరించారు. ఆళ్లగడ్డ తనకు అమ్మాయితే నంద్యాల నాన్నతో సమానమంటున్న మంత్రి భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత ఓవైపు కుటుంబ బాధ్యతల్ని మరోవైపు రాజకీయ బాధ్యతల్ని మోస్తున్నారు భూమా అఖిలప్రియ. నంద్యాల ఉప ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలని భావిస్తోంది. అందులో భాగంగా భూమా అఖిలప్రియ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆమె ఉన్నారు. నమస్తే మేడం. ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మేము ఇంటింటి ప్రచారంకి నేను నా కుటుంబ సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి గారు మేము తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మేము వెళ్ళిన వెంటనే కూడా అందరం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాము, ఇంత అభివృద్ధి చేస్తున్నారు, ఇంత కష్టపడుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, మీ తల్లి తండ్రి చనిపోయినారు అయినా కూడా ఇంత కష్టపడుతున్నారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము అడక్క ముందే తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళందరూ చూపే ప్రేమ అభిమానాలు కూడా తప్పకుండా ఓటు రూపంలో వాళ్ళు వేసి మాకు మంచి మెజారిటీతో భూమా బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపిస్తారని ఒక మంచి నమ్మకం నా మీద ఉంది. ప్రధానంగా మీరు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, లేకపోతే ఎట్లాంటి వాగ్దానాలు చేస్తున్నారు ప్రజల్ని ఆకట్టుకోవడానికి కానీ గెలవడానికి కానీ? ఒకటండి, మేము అభివృద్ధిని చూపిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు నంద్యాలలో చేస్తున్నారు. సో ఈరోజు ఆశీర్వాద యాత్ర పేరుతోటి భూమా బ్రహ్మానందరెడ్డి గారు మేము కానీ ఇంటింటి ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఇవి మేము చేసిన కార్యక్రమాలు, ఇవి చేయబోతున్నాము, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈరోజు మేము వెళ్ళడం జరుగుతుంది. సో తప్పకుండా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తున్నాము. వచ్చే రోజులు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా ప్లాన్ కూడా మేము రెడీ చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా మీకు కానీ లేకపోతే బ్రహ్మానందరెడ్డి గారికి కానీ ఈ రాజకీయాలు కొత్త, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాస్త చాలా సీనియర్లు ఉన్నారు, వీళ్ళతో ఢీకొనడానికి ఎట్లా మీరు ముందుకెళ్తున్నారు? అప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా చిన్న ఏజ్లో వచ్చారు. రాజకీయంగా అనుభవం లేకపోయినా కూడా కేవలం ప్రజల సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ కానీ స్ట్రాంగ్ క్యాడర్ ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు ఈ స్థాయికి రాష్ట్రంలో రాగలిగారంటే దానికి కారణం ఓన్లీ క్యాడరే. ఈరోజు మాకు కూడా అటువంటి క్యాడర్ ఎక్కడ కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా క్యాడర్ ఎక్కడ కూడా చదరలేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే ఇంకా మాకు ఆ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన అనేది వస్తుంది. తప్పకుండా మాకు అనుభవం అయితే లేదు. మాకు మేము ఎదుర్కొనేది కూడా సీనియర్ లీడర్స్ అందరిని కూడా మేము ఎదుర్కొంటున్నాము. కానీ వాళ్ళకన్నా మాకు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం వాళ్ళకన్నా మాకు ఎక్కువ ఉంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ మాకు. అమ్మ అంటే ఆళ్లగడ్డ, నాన్న అంటే నంద్యాల అంటున్నారు. మీరే మా అమ్మ నాన్నలను కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. ఇది ఎట్లా ప్రజల్లోకి ఎట్లా వెళ్తుంది, ప్రజలు ఎట్లా తీసుకుంటారు దీన్ని? మాకు కూడా ఇంకా పెద్ద దిక్కు అనేది ఎవరు లేరు. మాకు చూసుకుంటే ప్రజలు తప్ప ఎవరు లేరు మాకు. సో నాకు ఆళ్లగడ్డ నాకు బాధ్యతలు మా అమ్మ అప్ప చెప్పిపోయింది, నంద్యాల బాధ్యతలు మా నాన్న అప్ప చెప్పిపోయినారు మాకు. సో వీళ్ళే మాకు తల్లి తండ్రిగా భావించి ఈరోజు వాళ్ళకి సేవలు చేస్తేనే వాళ్ళిద్దరు ఆత్మ శాంతిస్తుందని అనుకుంటాం కాబట్టి. మరి ఎందుకంటే మా అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయింది, మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయారు, మా పెద్దనాన్న వీరశేఖర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయారు. ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ప్రజల్లో ఉన్నప్పుడే వీళ్ళు చనిపోయారు కాబట్టి ప్రజలే మాకు దిక్కను కూడా ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. చాలా మంది మంత్రులు ఇక్కడే ఉన్నారు, లేదంటే ఇన్ఛార్జీలు ఇక్కడే ఉన్నారు, సీఎం గారు వచ్చిపోయారు, లోకేష్ గారు వచ్చిపోయారు. ఇదంతా మీకు మీ గెలుపుకి ఇవి బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ముఖ్యమంత్రి గారు రావడము చూడడము ఈయన కూడా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమైంది ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, గ్రౌండ్ రియాలిటీ ఏముందనేది. ఇక్కడ అవసరం ఈ ఫండ్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఆయన కన్విన్స్ అయ్యారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా కంప్లీట్గా ఒక టీం వర్క్, అందరం ఒక గూటికి చేరుకున్నాం కాబట్టి సాధ్యమైంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మీరు బాగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ఆల్రెడీ ఈ రోడ్ వైడింగ్ జరుగుతుంది మీరు అన్నట్లు. దీంతోపాటు వాటర్ స్కీమ్ కావచ్చు, లేదంటే హౌసింగ్ కావచ్చు, ఇవి కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి.
ఇవి ఖచ్చితంగా మీ గెలుపుకు సహాయపడతాయని మీరు కోరుకుంటున్నారు? 13 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టించలేదు. అదేవిధంగా ఒక వాటర్ స్కీమ్ ఎక్కడ రాలేదు. తాగునీటి సమస్య ఉన్నింది. స్లమ్ ఏరియా అవ్వడంతో, రోడ్లు చిన్నగా ఉండడంతో మహిళలు బయటకు వచ్చి తిరగాలన్నా కూడా ఇబ్బంది పడే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారో ఒకేసారి 10,000 మందికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు ఇచ్చి భోజనాలు పెట్టియడం కానీ, లేకపోతే 500 కోట్ల రూపాయలు నాన్న బతుకున్నప్పుడు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత మిగతా 600-700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి పెట్టడం అవసరం అనేది ఈరోజు ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఈ ఫండ్స్ అన్ని కూడా రావడం జరిగింది. ప్రధానంగా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా మీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏమంటే మామూలుగా గెలవడం కాదు, అత్యధిక మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలవాలి అని. అది మనం ఆశించవచ్చండి? డెఫినెట్గా మంచి మెజారిటీ వస్తుందండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి మెజారిటీ వస్తుంది. ఎందుకంటే శిల్పామోహన్ రెడ్డి గారు గతంలో ఏమేమి పనులు చేశారో, ఎంత ఇబ్బందులు పడ్డారో, ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి మేము చూపిస్తున్నాము, ఇస్తున్నాము. ఈరోజు వాళ్ళకి లోన్లు అయితే లేకపోతే రేషన్ కార్డు అయితే పెన్షన్లు అయితే రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా మరి ఈరోజు నంద్యాల పట్టణంకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు గుర్తుపెట్టుకొని వీళ్ళకు ఓటు వేస్తేనే మాకు బాగుపడతామనే ఒక నమ్మకం క్రియేట్ చేశాం. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు. ఒక మంచి లీడర్షిప్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ మేడం. ఇది అఖిలప్రియ గారు చెప్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షా, మీ టీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.